కాలేజ్ యూనిఫామ్ లో భుజాన బ్యాగ్ తగిలించుకొని మన వల్ల వయసున్న కుర్రాళ్లతో కలిసి క్లాస్ రూమ్ లోకి ఎంతో ఉత్సాహంగా అడుగు పెడుతున్న ఆయనే సెల్వమణి. వయసు 75 తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలత్తూరు గ్రామానికి చెందిన మణి పట్టుదలకు స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. 1950లో జన్మించిన సెల్వమణి పాఠశాల విద్య తరువాత ఐటీఐ పూర్తి చేసి పలు ప్రైవేటు కంపెనీలలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేశారు. ఆయనకు భార్య, 2 పిల్లలు. కొడుకు రామచంద్రన్ ప్రభుత్వ ఉద్యోగి. జీవితంలో అంతా సెటిల్ అయ్యాక 2 ఏళ్ల క్రితం అంటే తన 73వ ఏట ఆయనలో మళ్లీ చదువుకోవాలన్న ఆకాంక్ష పుట్టింది. అనుకున్నదే తడవుగా 2023లో చెన్నై తరమణిలోని పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమాలో చేరారు. ఆయన కేవలం కాలేజ్కి వస్తున్నారంతే అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం 3వ సంవత్సరం చదువుతున్న మణి ఫస్ట్ ఇయర్లో ఏకంగా 91%, సెకండ్ ఇయర్లో 88% మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తోటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని, వారికంటే తానే ముందుంటానని మార్కులతో నిరూపిస్తున్నారు. యంగ్స్టర్స్ కు గట్టి పోటీ ఇస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఆయన చదువుతున్న తీరు చూసి కాలేజ్ యాజమాన్యం, తోటి విద్యార్థులు ఫిదా అవుతున్నారు. చిన్న చిన్న వైఫల్యాలకే కుంగిపోయే నేటి యువతకు మణి జీవితం ఓ పెద్ద పాఠం. నేర్చుకోవాలన్న తపన, సాధించాలన్న పట్టుదల ఉంటే వయసు ఒక అడ్డంకే కాదని ఆయన గట్టిగా నిరూపిస్తున్నారు.